పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయినటువంటి సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా సిద్ధులు అనేక వేల సంవత్సరాలు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఎలాగ బ్రతకాలి అనేటువంటి విషయాలు మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో లభ్యమవుతుంటాయి. మరి మనిషి ఎందుకు పుట్టాడు అని సిద్ధుల్ని అడిగినప్పుడు సిద్ధులు చాలా విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్పినటువంటి దాఖలాలు మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో అగస్త్య సాంప్రదాయంలో అగస్త్యుడు, బోగరు, కొంకణముని ఇటువంటి వారు కొంతమంది చాలా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, అలాగే వారి అవసాన దశలో వారు ఏ విధంగా ఆ పరమాత్మను లేదా మోక్షాన్ని పొందాలి, లేదా కర్మను ఏ విధంగా వాళ్ళు నివృత్తి చేసుకోవాలనేటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక్కొక్క సిద్ధుడు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క విధానాన్ని అవలంబించి, ఉదాహరణకి అగస్త్యుల వారు చెప్పినప్పుడు చాలా చోట్ల మనకేం తెలుస్తుందంటే రసాయన వాజీకరణ చికిత్సలు, ప్రత్యేకంగా ఆయన రాసినటువంటి అగస్త్య రసాయన తంత్రం అనేటువంటి ఒక గ్రంథము మనకి తెలుగు భాషలోను అలాగే తమిళ భాషలో కూడా మనకి లభ్యమవుతుంది. అలాగే సిద్ధయోగ రత్నావళి, అలాగే సిద్ధ వైద్య రత్నావళి అనేటువంటి పేర్లతోనూ, సిద్ధ వైద్య తిరట్టు అనేటువంటి పేర్లతోనూ మనకి అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు కాదు, ఒక వ్యక్తి అనారోగ్యం కలగకుండా ఆరోగ్యంతో తన ఎందుకు చూడో ఆ పని పూర్తి చేయటం ఎలాగా అనేటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్టుని ఈ వైద్య శాస్త్రంలో చూపించడం జరిగింది. ఇలా చూపించినటువంటి వైద్యశాస్త్రంలో చెప్పినటువంటి ఆ విధి విధానాలకి వారు పెట్టుకున్న పేరు ఏమిటంటే రసాయన చికిత్సలు. రసాయనం అంటే రసాయనం అనగానే కెమికల్సా అని అడుగుతారు. అసలు నిజానికి రసాయనము అంటే అర్థం ఏమిటంటే రస ఆయన ఇతేతి రసాయన, అంటే రసము అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్తూ ఉంటారు. రసము అనగా రుచులు 6 అని, రసము అనగా పాదరసము అని, రసము అనగా పరమాత్మ యొక్క స్వరూపము అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే రసో వై సహ అనేటువంటిది రసోపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యము, అలాగే తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఇదే వాక్యాన్ని చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తుల్లో కూడా ఈ యొక్క రస విధానం గురించి చెప్పడం జరిగింది. అంటే రసాయన తంత్రము, ఆయనం అంటే ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండటం వల్ల ఆ క్రియ జరుగుతుందో అనేటువంటి విషయాలు. అంటే పరమాత్మ దగ్గర చేరుకోవడానికి ఏమి కావాలి అంటే రసాయనం కావాలి. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే ఎలెక్జర్స్ అంటాం. ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవటం వల్ల ఆరోగ్యవంతుడుగా ఉన్నవాడు జవసత్వాలనేటువంటివి తగ్గకుండా ఎన్ని రోజులైనా సరే యోగా ధ్యాన లాంటి ప్రక్రియలు చేసుకోవడానికి, ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి అవసరమైనటువంటి ఈ శరీరము అనారోగ్యరహితంగా అంటే ఆరోగ్యవంతంగా ఉండటానికి అవసరమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. కేవలము ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే కాదు రసాయనాలు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి కూడా రసాయనాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అంటే ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి ఔషధం ఇస్తూ, ఆ ఔషధంతో పాటు దాన్ని వాడేటువంటి ప్రక్రియ విధానం ఏదైతే ఉందో ఆ విధానం కూడా వాళ్ళు సుస్పష్టంగా, అంటే ఎంత మోతాదు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ కాలంలో తీసుకోవాలి, దేని అనుపానంతో తీసుకోవాలి అనేటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా చెప్పటం అనేటువంటిది మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయం.
ఈ విధంగా వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు మనకి రసాయన తంత్రము అని, రసాయన ప్రక్రియలు అనేటువంటి పేరుతో మనకి ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది. రసాయన వాజీకరణ చికిత్సలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అష్టాంగ ఆయుర్వేదంలో ఒక భాగము రసాయన చికిత్సలు కూడా. ఈ రసాయన చికిత్సలు చేసుకోవటానికి ఆయుర్వేదంలో ముందుగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే పంచకర్మ విధానము, అంటే వమనము, వీరేచనము, నశ్యము, స్వేదకర్మ, తర్వాత ధారా చికిత్స. ఈ 5 రకాలైనటువంటి ఈ కర్మలు, అంటే రక్తమోక్షణంతో కలిపి చేసేటువంటి 5 కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి శరీరాన్ని అన్ని రకాలుగా శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి. ఒక రోగిని బట్టి ఆ పంచకర్మ విధానం అనేటువంటిది ఉంటుంది. ఈ పంచకర్మ విధానం గురించి నేను మరొక ఎపిసోడులో చాలా సుస్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడు కేవలము రసాయనముకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం మాట్లాడుకుందాం. ఈ రసాయనాన్ని వాడేటప్పుడు ఆరోగ్యవంతుడు ముందుగా కోష్ఠశుద్ధి చేసుకుని ఆ తర్వాత రసాయనం యొక్క ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు సాధారణంగా ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు గట్టిగా అయితే ఇప్పుడున్న కాలంలో ఒక 90 సంవత్సరాలు బ్రతకడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. 20 సంవత్సరాలకే ముసలి వెంట్రుకలు వచ్చేసి ముసలివాడికిలాగా ఒళ్ళంతా కూడా కళావిహీనంగా తయారై ఉండేటువంటి వాళ్ళు, శరీరంలో జవసత్వాలు పోయి నీరసము, నిస్సత్తువ అనేటువంటి వాటితో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వీరందరూ అవలంబించవలసినటువంటి వైద్య విధానము సిద్ధులలో ఏది ఉంది అని అడిగితే ఖచ్చితంగా రసాయన వాజీకరణ చికిత్సలు అనే చెప్పటానికి ఎటువంటి సందేహము లేదు. రసాయన వాజీకరణ చికిత్సలు అనేటువంటివి చాలా అత్యద్భుతమైనటువంటి సిద్ధ వైద్య చికిత్సలు. ఈ చికిత్సల గురించి ఆయుర్వేద, సిద్ధ, యునాని ఈ 3 వైద్య గ్రంథాలలో కూడా చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే వయసులో ఉండగానే ఏ విధంగా బలాన్ని కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకోవటానికి ఎక్కువ శక్తినిచ్చే ఔషధాలు ఏమిటి, అలాగే వార్ధక్యము అంటే ముసలితనం వచ్చినప్పుడు జవసత్వాలు తగ్గినప్పుడు ఎటువంటి రసాయనాలు, ఎటువంటి మందులు వాడడం వల్ల వారి యొక్క శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 కూడా సవ్యంగా ఎల్లవేళలా ఎల్లకాలముల యందు సమిష్టి భావన, అంటే 3 కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుందో చెప్పేటువంటి ఒక వైద్య భాగానికి మనకి రసాయన వాజీకరణ చికిత్సలు అనేటువంటి పేర్లు చెప్పడం జరిగింది. వాజీకరణ చికిత్సల గురించి కూడా నేను మరొక ఎపిసోడ్లో చెప్తాను. కేవలం రసాయన చికిత్సల గురించి మాత్రం ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రసాయన చికిత్సలలో కెమికల్ అనే మాట పక్కన పెట్టి రసాయనము అనేటువంటి దాన్ని వాడడం. రసాయనం అంటే ఏమిటి? ఒక ద్రవ్యము ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడేటువంటి విధంలో అది శరీరము, ఆత్మ, మనస్సుల యందు ఏ విధంగా సమ్యక్ స్థితిని తీసుకురాగలుగుతుందో దానిని ఆ వ్యక్తి యొక్క రసాయనం అని చెప్పాలి. నిజానికి వాత, పిత్త, కఫాలు అనేటువంటి ఏకదోషాలను, కఫపిత్తము, కఫవాతము అనేటువంటివి, పిత్త కఫము అనేటువంటివి ద్వంద్వాలు. అంటే 3 ద్వంద్వాలు, 3 ఏకదోషాలు, 1 సన్నిపాతము కలిపి 7 దోషాల వారుగా మనం గనక మొత్తం ప్రపంచాన్ని విడదీసినట్లయితే ఈ 7 రకాలైనటువంటి వారికి అనేక రకాలైనటువంటి రసాయనాలు, వాళ్ళు అందుబాటులో ఉండేటువంటి రసాయనాలు, ప్రత్యేక రసాయనాలు, అలాగే మూలికలతో చేసే రసాయనాలు ఉన్నాయి, భస్మాలతో చేసేటువంటి రసాయనాలు ఉన్నాయి, కేవలము ధాతువులను మాత్రమే వాడు చేసేటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ధాతువులు, మూలికలు 2 కలిపి చేసేటువంటి రసాయనాలు కూడా మనకి చాలా 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 వైద్య గ్రంథాలలో లభ్యమవుతూ ఉన్నాయి. రసాయనాన్ని తీసుకునేటప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏమిటంటే
సిద్ధులు ఆ రసాయనాన్ని కేవలము ఐహిక సుఖాల కోసము తయారు చేయలేదు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనము పరమాత్మ నుండి వచ్చినటువంటి వారమై ఉన్నామని అంచెదశలో అందరూ కూడా ఆ శివుని యొక్క సన్నిధికి సశరీరంగా అంటే మనస వాచ కర్మణ అనేటువంటి త్రికరణ శుద్ధిగా ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్ళాలనేటువంటి స్థితిలో మనకి ఈ సిద్ధ వైద్యం అనేటువంటిది చెప్పబడింది. కానీ ఈనాటి కాలంలో చాలామంది స్వలాభం కోసం ఏదో స్వయం సంతృప్తి కోసం, సెక్సువల్ ప్రొటెక్షన్ కోసం, బలం కోసము కేవలం రసాయనాలు వాజీకరణాలు వాడుతున్నారు. కానీ నిజంగా సిద్ధులు దేని గురించి చెప్పారు అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరంతో, ఆరోగ్యకరమైనటువంటి మనస్సుతో, ఆరోగ్యకరమైన ఆత్మతో ఎల్లవేళలా ఉండే పరమాత్మ దర్శించేటువంటి దానికి వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తిని రసాయనాల ద్వారా కనుక్కున్నారు. వాళ్ళు ఆ కనుక్కున్నటువంటి రసాయనాలని మనము సవ్యంగా వాడుకోవడం వల్ల ఆ రసాయనాలలో ఉండేటువంటి వీర్యశక్తి వల్ల మనము అనేక వేల వందల లక్షల సంవత్సరాలు బ్రతుకుతామనేటువంటిది వాళ్ళు చెప్పిన మాట. వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళు జీవించినట్టుగా కూడా మనకి సాక్ష్యాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను మీకు, అగస్త్యుల వారు లేదా కుంభసంభవుడు లేదా కుంభముని అనేటువంటి పేరు కలిగినటువంటి దక్షిణాదిలో ఉండేటువంటి గొప్ప సిద్ధులు. ఈయన దాదాపుగా 5000 సంవత్సరాలు పైబడి జీవించినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకి మహాభారత కాలంలోను, రామాయణ కాలంలో రాముల వారికి పాశుపత శివదీక్ష ఇచ్చినట్టుగాను, అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి శ్రీరామచంద్రుడు వెళ్ళినట్టుగాను మనకు చెప్పారు. అలాగే భారతంలో కూడా పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడును వీరు ఆ అగస్త్యుని యొక్క ఆశ్రమం మీదుగా వెళ్ళినట్టుగా కూడా మనకి సాక్ష్యాలు లభిస్తున్నాయి. అలాగే అంటే ద్వాపర యుగంలోను, త్రేతాయుగంలోను, అలాగే కలియుగంలో కూడా మనకి అగస్త్యుల వారి యొక్క చరిత్ర సుస్పష్టంగా లభ్యమవుతూ ఉంది. మనకి నిత్యనాథ సిద్ధుడు, మందాన భైరవుడు, అలాగే అగస్త్యుడు, భోగర్ముని వీరందరూ కూడా దక్షిణాదిలో సంచరించినటువంటి గొప్ప సిద్ధులు వీళ్ళు. ఈ సిద్ధుల యొక్క జీవిత విశేషాలు మనం వినడమే కానీ ప్రత్యక్షంగా చూడడం అనేటువంటిది జరగలేదు. కారణం ఏమిటంటే వాళ్ళు సంచార జీవులు. ఒక చోట నుంచి ఇంకొక చోటుకి ప్రయాణం చేస్తూ వారు సంపాదించినటువంటి విజ్ఞానాన్ని ప్రజలందరికీ పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో స్వలాభాపేక్ష లేకుండా అంటే స్వలాభం చూచుకోకుండా అందరూ కూడా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటే జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క కుమారులే వీళ్ళందరూ అనేటువంటి ఉద్దేశంతో వీరు దేశ సంచారం చేస్తూ వారు అనేక క్షేత్రాలలోకి వెళ్తూ ఆ క్షేత్రాల యొక్క విశిష్టతని, వైశిష్యాన్ని ప్రజలకు చెబుతూ అక్కడ ఉండేటువంటి కొంతమందికి వారి యొక్క బోధనలు వినిపిస్తూ అక్కడ ఉండేటువంటి కొంతమందికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, అనగా మంత్రశాస్త్రం ద్వారాగా కానీ, తంత్రశాస్త్రంగా కానీ, వైద్యశాస్త్రపరంగా కానీ, మరే రకమైనటువంటి విధానాలలో కానీ ఈ సిద్ధులు వారికి ఆ గురు కృప చేత ఆ యొక్క సిద్ధుల యొక్క కృపా కటాక్షాలు ఆ సమయంలో ఉండేటువంటి వాళ్ళందరికీ అందినట్టుగా మనకి చారిత్రక ఆధారాలలో లభ్యమవుతూ ఉంటాయి. మనకి చాలా గ్రంథాల్లో చూసినప్పుడు కొన్ని విషయాలు కొంతమంది ఇలాగ అగస్త్యుల వారు చెప్పారనో లేకపోతే పలానా వాళ్ళు చెప్పారనో పుస్తకాలలో మనం చూసుకున్నాం. ఎందుకనంటే మనము గట్టిగా బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ 1000 సంవత్సరాలు బ్రతికినటువంటి ఈ సిద్ధుల యొక్క జీవిత చరిత్రలో అనేక రకాలైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితులు మనం చూడడం అంటే ఒక జన్మలో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి సిద్ధుల యొక్క స్మరణ చేసినప్పుడు మనస వాచ కర్మణ కనుక సిద్ధులను స్మరించినట్లయితే సిద్ధ గురు కటాక్షం అనేటువంటిది ఎల్లవేళలా ఉంటుందని సిద్ధుల యొక్క ఉవాచ. అలాగే సిద్ధ స్తోత్రం అనేటువంటి స్తోత్రము
మనకి లభ్యమవుతూ ఉంటుంది. ఈ సిద్ధస్తోత్రం చేయటం వల్ల సిద్ధుల యొక్క కరుణా కటాక్షములన్నీ కూడా అన్ని వేళలా సమృద్ధిగా ఉంటాయనేటువంటిది ఆ సిద్ధస్తోత్రం యొక్క ఫలశ్రుతి. కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి రసాయనాల గురించి చెప్పుకోవడం అనేటువంటిది ఒక ఎపిసోడ్లో జరిగేటువంటి విషయం కాదు. కానీ నేను ఒక్కొక్క ఎపిసోడ్లోనూ కొన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పడము, వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం చేస్తున్నాను. కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి కొన్ని రసాయనాల గురించి కూడా ఆయా సందర్భాలలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ మధ్య కాలంలో చాలామందికి ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే మనస్సు కుదురుగా ఉండట్లేదు, లేదా నిద్ర సరిగ్గా పట్టడం లేదు, ఏది కూడా జ్ఞాపకం రావట్లేదు, లేదా ఏ విషయం మీద అవగాహన రావట్లేదు, ఏ విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి స్థాయి మన దగ్గర ఉండటం లేదు. ఇటువంటి వారి కోసము అగస్త్యులు చెప్పినటువంటి ఒక సిద్ధ రసాయనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, బ్రహ్మీ రసాయనం అనేటువంటి ఒక రసాయనం ఉంది. దాన్నే మన వారు సరస్వతి ఆకని, మండోక పర్ణి, అంటే కప్పలాగా ఇలాగ ఆకు పైకి లెగుస్తుందట. ఆ ఆకు కప్పలాగా ఇలా లెగుస్తుంది కాబట్టి దానికి ఏం పెట్టారంటే మండోక పర్ణి అనేటువంటి పేరు పెట్టారు. మన వాళ్ళు ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, ప్రకృతితో ఉండేటువంటి వాటితో సంయోగపరిచి ఆయా పరిస్థితుల్లో ఆ లక్షణాలు కూడా పరిగణలో తీసుకుని దానికి అటువంటి పేరు పెట్టడం అనేటువంటిది సంప్రాప్తమైంది. మనకి జలబ్రహ్మి పేరుతో ఉండేటువంటి మూలిక వేరు, నేను ఇప్పుడు చెప్పేటువంటి సరస్వతి ఆకు వేరు, మండూక పర్ణి అనేటువంటి మొక్క వేరు. సాధారణంగా సరస్వతి రసాయనము, సరస్వతి లేహ్యం అనేటువంటిది జ్ఞాపశక్తి కోసం సాధారణంగా ఆయుర్వేద వైద్యశాస్త్రాల్లో వాడుతుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఏంటంటే బ్రహ్మీ రసాయనము. ఈ బ్రహ్మీ రసాయనాన్ని సాధారణంగా మండూక పర్ణి అనేటువంటి ఔషధంతో తయారు చేస్తారు, లేదా జలబ్రహ్మి అంటే నీటి దగ్గర ఉండేటువంటి సంబరేణి అనేటువంటి మొక్కతో కూడా ఈ యొక్క రసాయనాన్ని తయారు చేసుకునేటువంటి అలవాటు ఉంది. ఈ రెండింటికి తేడా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే బ్రహ్మీ రసాయనాన్ని వాడాలనుకుంటున్నారో వారి యొక్క బుద్ధికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం పెంచుకోవటానికి, బుద్ధి సమ్యక్ స్థితిలో ఉండటానికి కదా వీరు చేసేది. కాబట్టి గురువుని పూర్తిగా నమ్మి నశ్యకర్మ అంటే ముక్కులో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ రోజుకి ఈ కుడి ముక్కులో ఒక చుక్క, ఎడవ ముక్కులో ఒక చుక్క వేసి రోజుకి ఒకసారి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కొక్క చుక్క వేసుకుని ఊపిరిని చాలా సుస్పష్టంగా, అంటే పూరకము, కుంభకము, రేచకం అనేటువంటి ప్రక్రియలతో వాళ్ళు కనుక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో కనుక శ్వాసని ఈజీగా తేలికగా తీసుకునేటువంటి విధానం కనుక వారు అవలంబిస్తే అప్పుడు ఈ ముక్కుకి సంబంధించినటువంటి శ్వాస అనేటువంటిది శుభ్రపడుతుంది. ఈ ముక్కుకు సంబంధించినటువంటి శ్వాసలోంచి వెళ్ళేటువంటి గాలి వల్ల తలలోకి ఆక్సిజన్ అనేటువంటిది సమృద్ధిగా వెళ్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో గాలి కూడా సమృద్ధిగా వెళ్తుంది. ఎప్పుడైతే గాలి సమృద్ధిగా వెళ్ళిందో అందులో ఉండేటువంటి ఆక్సిజన్ శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకి చేరుతుంది. తత్ఫలితంగా సవ్యమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. అయితే బ్రహ్మి అనేటువంటి మొక్కని రసాయనంగా తీసుకున్నప్పుడు ఈ ప్రక్రియని ఒక వారం రోజులు చేసిన తర్వాత ఒక శుభముహూర్తంలో వచ తెలుసు కదా మీ అందరికీ, మాటలు రాకపోతే వచ అనేటువంటిది ఒకటి వాడతారు కదా, వస అంటాం మనం. దాన్ని ఒక గంధం అరగదీసేటువంటి ఒక దాని మీద పెట్టి నెయ్యి వేసి కానీ లేదా తేనె వేసి కానీ బాగా అరగదీయాలి. ఇక్కడ తేనె నెయ్యి రెండు చెప్పాను. ఎవరికైతే శ్వాస సంబంధ వ్యాధి ఉంటుందో వారు, మరియు వాత సంబంధమైనటువంటి వ్యాధి ఉన్నవాళ్ళు, అంటే కఫ వాత శరీరతత్వాలు కలిగినటువంటి వాళ్ళు తేనెతో అరగదీసినటువంటి వసని వాడుకోవాలి. అలాగే పిత్తము
ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెయ్యితో వసని అరగదీసి తీసుకోవచ్చు. ఈ విధంగా వసని గంధం కింద తీసిన తర్వాత దాన్ని ఒక బఠానీ గింజ మోతాదు, అంటే మనం అరగదీసినటువంటిది ఎంత ఉండాలంటే బఠానీ గింజ మోతాదు ఉండాలి. అంటే నెయ్యి ఎంత వెయ్యాలి? కేవలం ఒక చిటికెడు ప్రమాణం వేయాలి. తేనైనా సరే చిటికెడే వేయాలి. ఏదో ఒకదాన్నే వాడాలి, కానీ రెండు మాత్రం ఎవరో కూడా వాడవద్దు. ఇప్పుడు మీ శరీరతత్వం ఏదో తెలిసింది కదా, అప్పుడు వసని అరగదీసుకుని గంధాన్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఉదయాన్నే జలబ్రహ్మి కానీ బ్రహ్మి కానీ ఈ రెండింటిలో ఏదో ఒక మొక్కని తీసుకుని దాన్ని శుభ్రంగా ఎటువంటి చెత్త లేకుండా, ఎటువంటి పురుగు పుట్ట పట్టకుండా ఉండేటువంటి ఆకులు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మనం నుంచుని ఆ అటువైపు పారినటువంటి ఆకులను మాత్రం తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి అంటే ఒక 10 ఆకులు తీసుకోవాలి, అంతకు మించి వద్దు. ఆ 10 ఆకుల్ని జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని దాన్ని శుభ్రంగా దంచి ఒక గుడ్డలో వేసి పిండితే మనకి రసం ఎంత వస్తుంది అంటే ఒక బఠానీ గింజ మోతాదు రసం వస్తుంది. అంటే పావు చెంచాడు రసం వస్తుంది. ఈ పావు చెంచాడు రసంలోనూ ఇందాక వస గంధము, అంటే వాతం కానీ కఫం కానీ అయితే తేనెతోనూ, పిత్తమైతే నేతితోనూ అరగదీసినటువంటి వసగంధాన్ని ఇందులో కలుపుకొని జాయిగా రెండు మద్దించి నాలుక శుభ్రంగా రాసుకుని రోజు పరగడుపున నిద్ర లేచిన తర్వాత దంతధావన కార్యక్రమం చేసుకుని గురువుని మనస వాచ కర్మణ స్మరించి బుద్ధికి గురువైనటువంటి బృహస్పతి యొక్క స్తోత్రం చేసి దీన్ని దైవార్పణంగా కానీ సిద్ధార్పణంగా కానీ తీసుకున్నప్పుడు మనకి వాచ్ అనేటువంటిది సుస్పష్టంగా వస్తుంది. ఎటువంటి చదువు మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు, అలాగే చదవడం ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు, అలాగే మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళకిను ఫిట్స్ లాంటి నరాల సంబంధమైనటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి నరాల సంబంధ దోషాలు ఉండేటువంటి వాళ్ళను ఈ రసాయనాన్ని వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఈ విషయము ఏదైతే ఉందో దాన్ని వాడేటప్పుడు పులుపు తగ్గించాలి, కారము మసాలాలు తగ్గించాలి. పెద్దవాళ్ళు అయితే కనుక సంభోగాలు లేదా మద్యము ధూమపానము లాంటివి విసర్జించి బ్రహ్మచర్యము పాటించి ఒక 40 రోజులు అంటే మండల దీక్షగా గనక ఈ ప్రయత్నం చేసినప్పుడు మీకు అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు రావడంతో పాటు ఏదైనా చెప్పగలిగేటువంటి సామర్థ్యము, అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము అవలేలగా కలుగుతుంది. అంతేకాకుండా గాయకులకి మంచి వాయిస్ వస్తుంది, అంతేకాకుండా మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా ఊరికనే పోవు. కాబట్టి సిద్ధుల యొక్క చెప్పినటువంటి మాటలు, సిద్ధుల యొక్క చేతలు ఒక్కొక్కసారి మనకి ఆశ్చర్యాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఈరోజు రసాయనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడులో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో కలుద్దాము. చూస్తూనే ఉండండి. నమస్కారం.